అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేనైతే నా అమ్మవారి పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో మీరు కూడా చాలా బాగా చేసుకున్నారనుకుంటున్నాను. మీరు ఎలా పూజ చేసుకున్నారనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో నేనైతే అమ్మవారిని చాలా అందంగా అలంకరించుకొని అమ్మవారికైతే నేను 9 రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేసుకొని అమ్మవారికైతే పూజ చేసుకున్నాను. సో మీరైతే ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. నేను ఇలానే చేసుకోవాలనుకున్నాను. ఈ ఇయర్ అనేది డెకరేషను 3 స్టెప్స్ పెట్టుకొని అమ్మవార్లని 2 ప్రిపేర్ చేసుకొని కలశానికి అమ్మవారు పెట్టుకొని చేసుకోవాలనుకున్నాను. ఫైనల్‌గా నేను అనుకున్నట్టుగానే ఈ ఇయర్ అయితే నేను పూజ అయితే చేసుకున్నాను. చాలా బాగా చేసుకున్నానండి. సో నా పూజ మీకెలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి. నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అనేది. అలాగే నా డెకరేషను, నా అమ్మవారు ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది చూసేయండి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందే అలానే డెకరేషన్ కోసం నా దగ్గర ఉన్న ఇక్కడ మేము టేబుల్స్ కానీ పిల్లలవి స్టడీ టేబుల్స్ కానీ డైనింగ్ టేబుల్స్ కానీ యూజ్ చేసి ఇక్కడ డెకరేషన్ కోసం అయితే మేము 3 స్టెప్స్ అయితే రెడీ చేసేసాము. సో ఇలా 3 స్టెప్స్లో చేసుకోవాలని నేను ఇలా అయితే చేశానండి. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వైట్ క్లాత్ కానీ ఏదైనా రెడ్ కలర్ క్లాత్ కానీ బ్రైట్గా ఉన్న క్లాత్స్ ఆ స్టెప్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా వాటిపైన అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ అమ్మవారికి శారీకి కట్టడానికి నేను ఇక్కడ ప్లీట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. సో మీరు కావాలనుకుంటే బ్లౌజ్ పీస్తో కూడా కట్టుకోవచ్చు. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వస్తుందండి బ్యాక్ డ్రాప్. సో ఇప్పుడైతే అమ్మవారికి నేను ముందు రోజు అంటే లక్షవారం ఈవినింగ్ అయితే నేను అమ్మవారిని ప్రిపేర్ చేసుకుంటాను ప్రతి సంవత్సరం కూడా. అమ్మవారిని మనము ఎక్కడైతే అలంకరణ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడైతే మనం ఫస్ట్ మోపింగ్ అనేది పెట్టుకొని కొంచెం ముగ్గు అనేది వేసుకోవాలి. ఆ తర్వాత ఏ డెకరేషన్ అయినా సరే చేసుకోవచ్చు. ఫైనల్గా నేను అలా చేసుకున్నాక ఇప్పుడైతే అమ్మవారిని అలంకరణ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఏదైనా బిందె కానీ మీరు ముందే ఆలోచించుకొని ఎలా అమ్మవారికి శారీ ప్రీ ప్లీటింగ్ చేసుకోవాలన్నది చూసుకొని యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో అలాగా చూసుకొని ఎలాగా అమ్మవారికి శారీ డ్రేపింగ్ చేయాలనుకున్నారో అలా డ్రేపింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఇలా అయితే అమ్మవారికి అలంకరణ చేసుకుంటున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ పీస్ అనేది ఇంకొక బిందెకి అనేది పెట్టుకొని దానికి స్టిక్ అనేది నేను చుట్టేసుకొని ఆ తర్వాత పైన నేను పళ్ళు పార్ట్ అనేది వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు అమ్మవారికి చేతులు కాళ్ళు పెట్టేశాక జ్యువెలరీతో అలంకరణ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు బ్లౌజ్ పీస్తో కూడా చేసుకోవచ్చు. ఇలానే చేసుకోవాలని ఏమీ లేదండి. అమ్మవారిని మనం ఇష్టంతో ఎలా అలంకరణ చేసుకున్న అమ్మవారు మనకి ఫైనల్గా చాలా అందంగా నిండుగా కనిపిస్తారు. సో నేనైతే ఇలా అలంకరణ చేసుకుంటున్నాను. ఎవరికి ఇష్టంగా వాళ్ళైతే చేసుకోవచ్చండి. ఇలానే చేసుకోవాలని ఏమీ లేదు. సో నేనైతే నాకు ప్రతి సంవత్సరం కూడా ఇలాగ అమ్మవారిని అందంగా అలంకరించుకొని నాకు పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. సో ప్రతి సంవత్సరం కూడా ఏ పూజ జరిగినా మేము ఇలాగే అలంకరణ చేసుకొని పూజ అయితే చేసుకుంటాము. వినాయక చవితి కూడా ఇలానే అలంకరణ అయితే చేసుకొని మేమైతే పూజ అయితే చేస్తామండి. సేమ్ అలానే ఇప్పుడు నేను అమ్మవారిని ఇలాగ మొత్తం కూడా అలంకరణ చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. అలాగే ఇంకొక చిన్న అమ్మవారిని బ్లౌజ్ పీస్తో నేనైతే ఇక్కడ డెకరేషన్ చేసుకున్నాను. సో ఫైనల్గా ముందు రోజు అయితే నేను ఇదంతా ప్రిపేర్ చేసుకున్నానండి. నెక్స్ట్ డే ఇప్పుడైతే పూజ చేసుకుంటున్నాను. మార్నింగ్ 4కి అయితే లేచి అమ్మవారికి 9 రకాల ప్రసాదాలు అయితే చేశానండి. అమ్మవారికి 9 రకాల ప్రసాదాలు చేశాక ఫైనల్గా నేను కూడా రెడీ అయ్యి అమ్మవారికి అయితే నేను పూజ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మాకు చామంతి పూలు అయితే దొరకవండి. ఆంధ్ర నుంచి ఏదో ఒకలాగా మేము చామంతి పూలు అయితే సో రిలేటివ్స్తో అయితే తెప్పించుకున్నాము. సో అమ్మవారికి చామంతి పూలతో పూజ చేస్తే ఆ అందమే వేరుగా ఉంటుంది. సో ఎన్ని పువ్వులు పెట్టినా చామంతి పూలు పెడితే అమ్మవారి లుక్కే మారిపోతుంది. ఏ పూజ చేసుకున్నా చామంతి పూలు అయితే చాలా నిండుగా కనిపిస్తాయండి దేవుడి గదంతా కూడా. సో నేను అందుకే తెప్పించుకున్నాము రిలేటివ్స్తో. ఇప్పుడు ఫస్ట్ నేను కంకణాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 3 చేస్తున్నానండి. ఈ 3 కూడా ఫస్ట్ మనం ఒకటి కట్టుకోవాలి. నెక్స్ట్ అమ్మవారికి ఒకటి, నెక్స్ట్ ఇంకొకటి ఫస్ట్ ఎవరైతే మనకి ముత్తైదు వస్తారో వాళ్ళకైతే కట్టాలి. సో ఇలా 3 ప్రిపేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే అమ్మవారికి మనం కాసుకుంటాం కదా, కాసు అనేది వేయడానికి కూడా 9 పోగుల దారం తీసుకొని పసుపు రాసుకొని మనమైతే కాసు అనేది వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఇంత బంగారం పెట్టినా కూడా మనం
పసుపు కొమ్ము అనేది వేయాలండి. పసుపు కొమ్మే అమ్మవారికి చాలా ప్రీతికరం. సో పసుపు కొమ్ముకు కూడా మనము ఈ 9 దారాలు పోగులు తీసి పసుపు రాసుకొని మనం ఆ పసుపు కొమ్మ అయితే కట్టాలండి. ఇలా అన్నిటినీ నేను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే ఇప్పుడు పూజ కోసం అమ్మవారిని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఎక్కడ మనం పూజ చేస్తున్నామో అక్కడ స్థాపన చేయడానికి అమ్మవారికి బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి అమ్మవారి ఫోటో అయితే నేను అక్కడ పెట్టుకున్నానండి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు కలశ స్థాపన కోసం కూడా ఒక ప్లేట్ కానీ ఏదైనా తీసుకొని బియ్యం వేసుకొని పసుపు కుంకుమ వేసుకోవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పద్మదళ ముగ్గు వేసుకోవాలండి. వేసుకొని కలశంలో వాటరు అలాగే పసుపు కుంకుమ గంధం పచ్చకర్పూరం ఇవాళ మీకు ఆనవాయితీని బట్టి మీరైతే ఆ చెంబులో వేసుకోవచ్చు. అలాగే ఒక కాయిన్ కూడా వేసుకోవాలండి. రాగి కాయిన్ కానీ నార్మల్ 1 రూపీ కాయిన్ కానీ వేసుకోవచ్చు. ఇలాగ నేను కలసాన్ని కూడా నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. అలాగే మనకి పూజ అయిపోయిన తర్వాత ముత్తైదువులు వస్తారు కదా, ముత్తైదువుల కోసం నేను ఇక్కడ తాంబూలం కూడా ప్రిపేర్ చేస్తున్నాను. పసుపు అలాగే గాజులు బ్లౌజ్ పీస్ పసుపు కుంకుమ కోన్ కూడా పెట్టాను. సో మనకి నచ్చినట్టుగా మనమైతే ఇక్కడ తాంబూలం అయితే ఇవ్వచ్చండి. సో ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకున్నాక నేను పూజ అయితే చేసుకున్నాను. ఫస్ట్ అయితే దీపం వెలిగించి మనం ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకోవాలి కదండి. వినాయకుడికి అష్టోత్తరాలు చదువుకొని పూజ చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి కూడా అష్టోత్తరం అనేది చేసుకొని నేనైతే ఇక్కడ 108 ఫ్లవర్స్తో అమ్మవారికి అష్టోత్తరాలు చదువుతూ పూజ అయితే చేసుకొని నెక్స్ట్ పసుపు కుంకుమతో కూడా పూజ అయితే చేసుకున్నానండి. సో ఫైనల్గా నా పూజ అయితే ఇలాగా చేసుకున్నాను. అలాగే లాస్ట్లో అమ్మవారి కథను కూడా నేను చదువుకొని ధూపం వేసి అమ్మవారికి హారతి ఇచ్చి నా పూజ అయితే చేసుకున్నానండి. చాలా బాగా చేసుకున్నాను పూజ అనేది. సో 4కి లేచి నేను ఫైనల్గా నా పూజ అంతా కంప్లీట్ అయ్యి ముత్తైదువులందరికీ తాంబూలం ఇచ్చేసరికి 10:30 అలా అయ్యింది. ఫైనల్గా అమ్మవారికి హారతి ఇస్తూ నేనైతే నా పూజనైతే ఇలా అయితే చేసుకున్నాను. మనం ఇక్కడ ఎంతమందికైనా ఫలదానం ఇచ్చుకోవచ్చండి. మీరు 5గురికి కానీ 3గురికి కానీ 9 మందికి కానీ 11 మందికి కానీ ఇలాగా మీరు ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నారో మీ స్తోమతని బట్టి మీరైతే ఇచ్చేవచ్చు. నేనైతే ఇక్కడ 5గురికి ఫలదానం అయితే ఇచ్చాను. సో ఫస్ట్ అయితే చెప్పాను కదండి, మనం 3 కంకణాలు కట్టిన తర్వాత ఫస్ట్ కంకణం అనేది పెద్ద ముత్తైదువుకి ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకైతే కట్టాలి. సో నేనైతే అలానే కట్టి అందరికీ కూడా ఒక్కొక్కరికి నేనైతే ఫలదానం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. సో ఫైనల్గా నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. నా పూజ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సో నాకైతే చాలా బాగా చేసుకున్నాను పూజ అయితే. నేను అన్ని రకాల ప్రసాదాలు అయితే చేసి అమ్మవారిని అందంగా అలంకరించుకొని నిండుగా అయితే నేను అమ్మవారికి అష్టోత్తరాలు కథలు చదువుకొని నేను పూజ అయితే చేశాను. ఫైనల్గా నా పూజ అయితే ఇదండి. ఈ డెకరేషన్ మీకు ఎలా అనిపించింది, నా పూజ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా మీ పూజని ఎలా డెకరేట్ చేసుకున్నారు, ఎలా పూజ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. సో ఇలా అయితే చేసుకున్నాను పూజ అనేది. నా ఈ పూజా వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నా అమ్మవారు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసాక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.